సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వినకోట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మల్లంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మెగా ఆత్మీయ సమావేశం మా ఘనమైన మెగా పేరెంట్స్ మీటింగ్ కు మనస్ఫూర్తిగా స్వాగతం. మీరు ఈ రోజు పిల్లల అభివృద్ధికి ఇచ్చే ప్రేమ సేవలకు ధన్యవాదాలు. ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, భవిష్యత్ యోజనలపై మనం మేలైన సమన్వయం చేసుకోగలుగుతాం. మీరు మీ సూచనలు, అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా వారి ఎదుగుదలకు మాకు బలమైన సహకారం. ఈ మీటింగ్ ప్రతి తల్లిదండ్రుల సంకల్పం పిల్లల వైభవ కార్యానికి గొప్ప మద్దతుగా నిలుస్తుందని నమ్ముతున్నాము. మనం కలిసి ముందడుగు వేసి పిల్లల విజయ పథాన్ని చాటిద్దాం. ఈ మీటింగ్ విజయం అందరికీ హితకరం అవుతుందని, మీ అభిప్రాయం, సహకారం కోసం రాబోయే సమయం కూడా ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. వీడియో కాబట్టి చెప్పింది నీకే చెప్తాను. ఇది అంత పెద్దది ఎందుకు? అంత పెద్దది అవసరం లేదు అని వేసుకోరా. ఏమి ఎక్కువైపోయా? అన్న వేసుకోండి. మరి మా వంటలు మీకు నచ్చేది తెలియదు కానీ బాగున్నా బాగాలేకుండా సంబంధం ఉంది అనేది మనము ముఖ్యంగా తెలుసుకునే విషయం కాదు. అలాగే పేరెంట్ మీటింగ్ అంటే కొన్ని సమస్యల్ని ఉద్దేశించి, పిల్లల సమస్యలే కావచ్చు, గ్రామ సమస్య కావచ్చు, టీచర్ల సమస్య కావచ్చు, లేదంటే ఇంకా ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నీ కూడా మనం తీసుకెళ్ళి గవర్నమెంట్ దృష్టిలోని పెట్టమనే ప్రత్యేకించి గవర్నమెంట్ మనకి మెగా పేరెంట్స్ మీటింగ్ అని పెట్టడం జరిగింది. అయితే ఈరోజు చాలామంది, అంటే మనకున్న పిల్లలు 32 మంది పిల్లలు ఉన్నారు మన రోల్ ప్రకారం అయితే. కానీ ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు చాలా తక్కువ మంది వచ్చారంటే కనిపిస్తున్నారు, అవునా కదా? తక్కువ మంది వచ్చారు కనిపిస్తున్నారు. అంటే పిల్లల మీద మనకి మెయిన్ బాధ్యత ఉండాలి. తప్పులు మా ఊళ్ళో జరగవచ్చు, మీ ఊళ్ళో జరగవచ్చు, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లలను ఉద్దేశించుకొని కొన్ని విషయాలు మాకు కూడా తెలియని విషయాలు ఉంటాయి, అవును కదా? ఇప్పుడు నేను చదువుకున్న ఉద్యోగస్తులు అని అనుకుంటున్నారు, మీకంటే మేము మేధావులని కాదు, అవునా కదా? మీకంటే తెలివైన మేము కాదు. అందుకోదండి దేవుడి వరం లాంటిది. ఉద్యోగం అంటే దేవుడి వరం లాంటిది. అది కష్టపడి చదువుకున్న రోజుల్లో కాబట్టి కొత్త గొప్ప మాకు రావడం జరిగింది. మీకు రాలేదని, మీకు చదవలేదని అర్థమే కాదు, మీకు అన్నీ తెలుసు. కానీ అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి, అవునా కదా? దాని దృష్టిలో పెట్టుకొని మనం చూసుకోవాలి. ఈరోజు ప్రత్యేకించి మన అందరికీ పేరెంట్స్ అందరికీ మా యొక్క మేడం గారి తరఫున, నా తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయినా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయినా మాకు కొన్ని విషయాలు మీరు పంచవలసిందిగా కోరుతున్నాను. అలాగే మా ఠాగూర్ గారు తన అమూల్యమైన సందేశాన్ని మాకు వివరిస్తారని కోరుకుంటున్నాం. మీరు స్టార్ట్ చేస్తే అనుభవం, అవును కదా? అన్ని విద్యాలుగా మీరు అనుభవం. ఎందుకంటే ప్రతి మీటింగ్ విన్నారా? స్టార్ట్ చేస్తే ఆపడం ఉండదు అంటున్నారు. నాకు అదే కావాలి. అందరి టైం మీరే క్యాచ్ చేయండి. మన మల్లంపేట ఎంపీపీ స్కూల్ మాస్టర్ గారికి, అలాగే మేడం గారికి, అలాగే గ్రామ పెద్దలకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు, పేరెంట్స్ మీటింగ్
తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్ ఇంతకుముందు చేసింటారు. నాకు ఇంతకుముందు జరిగింది. నేను ఎప్పుడైతే ఈ కార్యకర్త ఆయన హర్ష. నుంచి నేను నాకు ఎక్కడికైనా సరే పిలవడం కానీ చేస్తున్నాను. అలా ఇంతకుముందు వెళ్ళారు. గత సంవత్సరాలు కూడా జరిగింది, ఇంతకుముందు కూడా జరిగింది. అది